ఐదవ రోజు లంచ్ సెషన్ వరకు 4వ టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుందని అటు ఆస్ట్రేలియా ఇటు ఇండియా జట్లు భావించాయి. అయితే అనూహ్యంగా పంత్ అనవసర షాట్ ఆడి ఆసీస్ గెలుపుకి నాంది పలికాడు. దొరికిన అవకాశాన్ని అదనుగా తీసుకుని ఆసీస్ బౌలర్లు విజృంభించి టీమిండియాని ఒత్తిడిలోకి నెట్టేసి ఆల్అౌట్ చేశారు. ఇక ఈ సిరీస్లో 2-1తో ముందంజలోకి వెళ్లారు. దెబ్బకు డబ్ల్యూటీసీ ఫైనల్కి చేరువగా ఆసీస్ వెళ్లగా ఇండియా పరిస్థితి అయోమయంలో పడింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో అటు బ్యాట్తో ఇటు బాల్తో దుమ్ము లేపిన కమిన్స్ మ్యాచ్ అనంతరం ఆసీస్ గెలుపుపై కీలక విశ్లేషణ చేశాడు. కమిన్స్ ఏమన్నాడంటే, ఎంతో అద్భుతమైన ఈ టెస్ట్ మ్యాచ్లో నేను భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఆడిన ఉత్తమమైన టెస్ట్ మ్యాచ్లో ఇది కూడా ఒకటి. ప్రేక్షకులు కూడా ఆటను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ విజయం నాలో ఎంతో సంతోషాన్ని నింపింది. రెండవ ఇన్నింగ్స్లో లబుషైన్ అద్భుతంగా ఆడి జట్టును ఆదుకున్న తీరు అమోఘం. ఇక మొదటి ఇన్నింగ్స్లో అసాధారణ బ్యాటింగ్తో స్మిత్ అబ్బురపరిచాడు. అతని వల్లే మేము 400కి పైగా పరుగులు చేయగలిగాము. ఇది అంత తేలికైన వికెట్ కాదు, కానీ స్మిత్ ఇక్కడ ఎలా బ్యాటింగ్ చేయాలో చూపించాడు. ఇక ఫీల్డింగ్లో కూడా స్మిత్ అసాధారణ మెరుపులతో క్యాచ్లతో అదరగొట్టాడు. మొదటి సెషన్లో మేము 3 వికెట్లు తీసి బాగా బౌలింగ్ చేశాము. మొదటి సెషన్లో వారు బాగా బ్యాటింగ్ చేశారు, కానీ మేము చివరి సెషన్లో పుంజుకుని విజయం సాధించాము. క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మనం అనుకున్నది చేసుకుంటూ పోతే ఫలితాలు వాటంతటవే వస్తాయి. రెండవ సెషన్ తర్వాత హెడ్కు బౌలింగ్ ఇవ్వాలని పంత్ని అవుట్ చేయాలంటే అదొక్కటే దారి అని మా కోచ్ చెప్పాడు. అతడు చెప్పిన వ్యూహం అద్భుతంగా పనిచేసింది. పంత్ వికెట్ పడ్డాక మేము మ్యాచ్ గెలవడానికి పట్టు చిక్కింది. జైస్వాల్ పంత్ వికెట్లు తీయడం వల్లే మేము గెలిచాము, లేదంటే ఈ మ్యాచ్ డ్రా అయ్యేదని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.